హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. జుట్టు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. కొద్దిపాటి జుట్టు ఊడినా సరే ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూనే ఉంటారు. అలా హెయిర్ అనేది లాస్ అవ్వకుండా చాలా హెల్దీగా, స్ట్రాంగ్గా, షైనింగ్గా పెరగాలంటే తప్పకుండా ఈ స్మూతీ వారానికి ఒకసారైనా, అట్లీస్ట్ 15 రోజులకు ఒకసారైనా తీసుకుంటే మన హెయిర్కి కావాల్సిన ఎన్నో పోషకాలను ఈ స్మూతీ అందిస్తుంది. మరి హెయిర్ అంటే మీకు ఇష్టమా? తప్పకుండా ఈ స్మూతీని చేసుకోండి. ఈ స్మూతీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాము. నేనైతే హోల్ నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడం జరిగింది. బాదం, జీడిపప్పు, దోస గింజలు, ప్రొద్దుతిరుగుడు పువ్వుల గింజలు, గుమ్మడి గింజలు, ఇలా 5 రకాల గింజలను నీళ్లు వేసి కడుక్కొని ఆ నీళ్ళను వంపేసి మరలా ఫ్రెష్ వాటర్ వేసుకొని హోల్ నైట్ నానబెట్టుకోవడం జరిగింది. ఉదయం లేచిన తర్వాత బాదం గింజలను తొక్కవలుచుకోవాలి. ఇలా తొక్కవలుచుకున్న తర్వాత మరలా ఒకసారి నీళ్ళలో వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని కడుక్కోవాలి. ఈ స్మూతీ హెయిర్ కోసం అయితే 100% బాగా వర్క్ చేస్తుంది. హెయిర్ లాస్ అయ్యి బాధపడుతున్న వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. వారికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. అలాగే నేను 2 అరటిపళ్ళను తీసుకుంటున్నాను. ఈ అరటిపండ్లను తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ స్మూతీలో షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయకుండా మనం చేసుకుంటున్నాము. అలాగే పాలు కూడా యాడ్ చేయకుండా చేసుకోవడం వల్ల మోర్ హెల్త్ బెనిఫిట్స్ అనేది మన హెయిర్కి అందుతుందన్నమాట. ఈ స్మూతీ ద్వారా జింక్ అనేది మన బాడీకి ఎక్కువగా అందుతుంది. అలా అందినప్పుడు హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ స్మూతీ హెల్తీ హెయిర్ గ్రోత్ రెసిపీగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కిన్కి, హెల్త్కి చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు అరటిపండు ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని అలాగే 2 చెంచాల కిస్మిస్లను కడిగి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత తేనెను కూడా వేసుకోవాలి. నేను చూపిస్తున్న స్పూన్ అయితే కొంచెం పెద్ద సైజు కాబట్టి టేబుల్ స్పూన్ కొలతతో అయితే 5-6 స్పూన్లు వేసుకోవాలి. అప్పుడు లైట్గా స్వీట్నెస్ అనేది ఉంటుంది, లేకపోతే చాలా చప్పగా ఉంటుంది. హెయిర్ లాస్ అయిన వాళ్ళే కాదండి, హెయిర్ పలుచగా ఉండి గ్రోత్ అనేది లేకుండా పొడిబారినట్టు చిట్లిపోయి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ స్మూతీని వీక్లీ వన్స్ అయినా మనం తాగినప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. పాలు వేయటం లేదు కాబట్టి వాటర్ వేసుకోవాలి. పాలు అనేది డ్రై ఫ్రూట్స్లో వేయకూడదు, అందుకని నేను వాటర్ని ఎంచుకోవడం జరిగింది. ఇలా ఈ పదార్థాలన్నీ వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గాజు గ్లాసులో వేసుకొని ఎండు ఖర్జూరం ముక్కలుగా కట్ చేసుకొని పైన గార్నిష్లా యూజ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ స్మూతీ అనారోగ్య బారిన పడిన తర్వాత ఫాస్ట్గా రికవరీ అవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫుల్గా మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఎట్టే మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అలాగే బోన్స్కి కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ స్మూతీ. మరి హెయిర్ లాస్ అవుతున్నారని బాధపడకుండా తప్పకుండా వారానికి ఒకసారైనా చేసుకొని మీ హెయిర్ని తిరిగి పొందండి. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.